So this is the vehicle V2 2.0. It can carry a single passenger, also 120 kg payload capacity ఉంటుంది దీనికి. అండ్ మ్యాక్స్ కెపాసిటీ వచ్చేసి 150 kgs. దీనికి టోటల్ 8 మోటార్స్ ఉంటాయి. ఇట్ కెన్ ఏబుల్ టు గో అరౌండ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 30 కిలోమీటర్స్ సింగిల్ వే అయితే. అదే మనకి 60 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ ఛార్జింగ్ కానీ అక్కడ బ్యాటరీ స్టాక్ మనం చేసుకోవాలంటే 60 కిలోమీటర్స్ వరకు వస్తుంది. టోటల్ ఎండ్యూరెన్స్ వచ్చేసరికి 45 మినిట్స్ ఉంటుంది. ఇదే వెహికల్ ని మనం కెనోపీ కనుక స్వాప్ చేసుకోగలిగితే, సో దిస్ ఇస్ ద కెనోపీ, దిస్ ఇస్ ద బూమ్ అండ్ దిస్ ఇస్ ద కెనోపీ. ఈ కెనోపీ కనుక స్వాప్ చేసుకోగలిగితే దిస్ వెహికల్ కెన్ బి యూస్డ్ యాజ్ ఫైర్ ఫైటింగ్ వెహికల్. ఆల్సో ఇట్ కెన్ బి యూస్డ్ యాజ్ పేలోడ్ వెహికల్ అండ్ ఆల్సో ఎయిర్ అంబులెన్స్ కింద యూస్ చేయొచ్చు. అంటే ఒక సింగిల్ ఎయిర్ ఫ్రేమ్ ని మనం 4 రకాలుగా యూస్ చేయొచ్చు. దీనిలో మల్టిపుల్ సెన్సర్స్ ఉంటాయి. అంటే ఆబ్స్టికల్ అవాయిడెన్స్ కోసం వి గాట్ లైక్ ఈఓఆర్ కెమెరా విచ్ ఇస్ 360 డిగ్రీస్ సరౌండెడ్. మనకి కార్లో కనుక చూసినట్టయితే మనకి 360 డిగ్రీస్ కెమెరా ఎలా అయితే ఉంటుందో దీనికి ఈవో కెమెరా ప్లస్ ఐఆర్ కెమెరా ఉంటుంది. ఐఆర్ కెమెరా అంటే హీట్ సెన్సిటివ్ చేస్తుంది. దీంతో పాటు ఇట్ గాట్ లైక్ రేడార్ అండ్ లైడార్. రేడార్ ఏంటి అంటే ఆబ్స్టికల్ అవాయిడెన్స్ కోసం, అంటే దూరంగా పక్షులు కానీ ఏదైనా ఉంటే ఇట్ కెన్ సెన్స్ ఇట్. ఆర్ లైడార్ కూడా మనకి కింద మ్యాప్ చేసుకుంటూ వస్తుంది. సో ఇట్ కెన్ ఏబుల్ టు ల్యాండ్, టేక్ ఆఫ్ వెరీ సేఫ్లీ. మనకి పవర్ లైన్స్ కానీ ఇట్లాంటి ఏదున్నా సరే ఇట్ కెన్ ఏబుల్ టు అవాయిడ్ దట్. అండ్ ఆల్సో మనం ఎప్పుడైతే ఏరియల్ వెహికల్స్ అనుకుంటున్నామో ద సేఫ్టీ అనేది వన్ ఆఫ్ ద ప్రైమరీ ఆస్పెక్ట్ వస్తుంది. తయారు చేసే మాకైనా కూర్చునే ఎవరైనా సరే. దీనికోసం వి గాట్ లైక్ 8 ప్రొపల్షన్ యూనిట్స్. సో మన హెలికాప్టర్ కంటే కొన్ని వెహికల్స్ చూసినట్టయితే వి గాట్ లైక్ 1 or 2 వెహికల్స్ 2 యూనిట్స్. కానీ దీనిలో 8 ఉంటాయి. దీనిలో ఒకటి చెడిపోయినా మిగతా 7 కెన్ టేక్ ఓవర్, 2 చెడిపోయినా మిగతా 6 కెన్ టేక్ ఓవర్, ఆర్ ఇంకా చెడిపోయింది అనుకోండి ఇట్ కెన్ సేఫ్లీ ల్యాండ్. అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్స్ కానీ జీపీఎస్ కానీ సెన్సర్ సూట్ కానీ ఇవన్నీ త్రిబుల్ ఉంటాయి. సో ఎనీ 2 పని చేసినా సరే ఇట్ కెన్ ఏబుల్ టు ఓవర్ అండ్ ఇట్ కెన్ ఏబుల్ టు ల్యాండ్. దాంతోపాటు సెక్యూర్ కమ్యూనికేషన్ ఉంటుంది. మనకి రేడియో కమ్యూనికేషన్, ఎల్టీ కమ్యూనికేషన్ అండ్ సాట్కామ్. వీటిలో కూడా మళ్ళీ బ్యాకప్ సిస్టమ్ ఉంటుంది. అంటే టోటల్ 6 కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉంటాయి. సో సేఫ్టీ అనేది ఎలాంటి దానిలో అయినా సరే ఇట్ కెన్ ఏబుల్ టు ట్రావెల్. దీంతో పాటు ఆప్షనల్గా వీఆర్ గివెన్ ద బెలాస్టిక్ పారాషూట్. రైట్ నౌ ఇది డిఎస్సి సర్టిఫికేషన్ అనేది జరుగుతుంది. వన్ సర్టిఫై అయిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ ఫర్ మ్యాన్డ్ ఫ్లైట్ టెస్ట్. దిస్ ఈస్ కంప్లీట్లీ డిజైన్, built and manufactured in Andhra Pradesh, but built for the world. This is completely 100% indigenous, and also this got like number of technologies like propulsion unit kani, battery kani, composites kani. It got like number of technologies, and if we can subsidies units can పెట్టగలిగితే it got like thousands of crores of revenue. దాంతో పాటు thousands of jobs అని క్రియేట్ చేయగలుగుతాం. అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ అనేది ఇక్కడ నుంచి ల్యాండ్ మీద కాదు, ఇక్కడ నుంచి గాల్లో చూస్తాం. ఒక వెహికల్ అండ్ 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఫైర్ ఫైటింగ్, పర్సనల్ మొబిలిటీ, ఎయిర్ అంబులెన్స్ అండ్ కార్గో.